నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ శ్రీ సీతారాముల ఆలయంలో శ్రీ రామనవమి ఉత్సవాలు ఘనంగా నిర్వహించారు. భక్తుల సౌకర్యార్థం పెద్ద ఎత్తున అన్నప్రసాద వితరణ చేశారు. భారత్లో టీబీ కేసులు చాలా వరకు తగ్గినట్లు కేంద్రం వెల్లడించింది. 2015-2024 మధ్య కాలంలో టీబీ కేసులు తగ్గుదలను వివరిస్తూ ప్రెస్ నోట్ విడుదల చేసింది. ఇందులో టీబీ కేసులు 21%, మరణాలు 28% మేర తగ్గినట్లు పేర్కొంది. ప్రపంచ సగటుతో పోల్చితే ఇది అత్యుత్తమమని వెల్లడించింది. యాదగిరిగుట్ట, వేములవాడ తరహాలోనే భద్రాచలం రాములవారి ఆలయం త్వరలో అభివృద్ధికి నోచుకోనుంది. ప్రభుత్వం తొలి విడత కింద 351 కోట్లు మంజూరు చేసింది. మొత్తం 3 దశల రూపాయలు 586 కోట్లతో ఆలయాన్ని డెవలప్మెంట్ చేయడానికి దేవాదాయ శాఖ మాస్టర్ ప్లాన్ సిద్ధం చేసింది. ఆలయ విస్తరణ, ఇతర సౌకర్యాలతో పాటు ఆలయాన్ని సర్వంగా సుందరంగా తీర్చిదిద్దనున్నారు. రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో ఐటీని విస్తరించి నిరుద్యోగ యువతకు బాసటగా నిలవాలని నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా కోరారు. గురువారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో నిజామాబాద్లో నిర్మించిన ఐటీ హబ్ నిరాధారణకు గురవుతుందన్నారు. నిజామాబాద్ నగరంలో ట్రాఫిక్ పోలీసులు నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలో పట్టుబడిన 13 మందికి కోర్టు శిక్షను ఖరారు చేసింది. గురువారం వీరిని న్యాయస్థానంలో హాజరుపరచగా మద్యం మత్తులో వాహనాలు నడిపిన 11 మందికి ఒక్కొక్కరికి 10,000 చొప్పున మొత్తం 1,10,000 జరిమానా విధించారు.